పెద్దపల్లి జిల్లా గోదావరికని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. 25వ డివిజన్ పద్మావతి కాలనీలోని సఫ్రాన్ హోటల్లో కుళ్లిపోయిన చికెన్, కంపు కొడుతున్న అల్లం, కాలం చెల్లిన మసాలాలు వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. ఫ్రిడ్జ్ లో మగ్గిన కూరగాయలు, కంపు కొడుతున్న పాలకూర, పులిసిపోయిన పెరుగు పెట్టి వందల రూపాయలు వసూలు చేస్తున్న హోటల్ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు హోటళ్లపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హోటల్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించి నిత్యం తనిఖీలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఏం చేస్తారు? స్మెల్ ఇది స్మెల్ వస్తుంది. ఇప్పుడే చూపి నీకు ఉండవమ్మా. ఎప్పటికప్పుడు తీసేస్తాం. చూసిందా ఇప్పుడు బాగాడచ్చు ఇట్లా ఇట్లా ఒకసారి ఒక స్పూన్ తోటనా కరెక్ట్ కానీ మొత్తం కాంగ్రెస్ బాబు జనాలను చంపుతారా వాయిస్ చూసుకుంటానే ఏదండి పెరుగు లేకపోతే నీళ్ళు పిల్లలకి మనము రోజు ఎవరైనా సంపాదిస్తున్నా కానీ పిల్లలకు మంచి ఫుడ్ పెట్టారా? మనం ఏదో నీళ్ళు మూలం కావాలి, పిల్లలకైతే మంచిది పెట్టాలని లేదా? పబ్లిక్ కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సర్వ్ చేస్తున్నారు, కిచెన్ ఎట్లున్నది వాళ్ళది, వాళ్ళకు పెట్టే యుటెన్సిల్స్ కూడా ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఎంత నీట్గా ఉన్నది ఏంటనేది చూసుకోవాలి. వాళ్ళకి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం మంచిదే కానీ బట్ వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు కూడా కాపాడుకోవాలి. మంచి హైజెనిక్ ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళి మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలి. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా తినేటప్పుడు ఏ హోటల్ అయినా ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే మున్సిపల్ ఆఫీస్ కానీ ఎవరికైనా ఉంటే ఫోన్ చేయండి, వెంటనే అక్కడికి వెళ్తాం, కంప్లైంట్ చేస్తే మేము వస్తాం. కంప్లైంట్ నెంబర్ నాకు 9966626680. ఈ నెంబర్ కంప్లైంట్ చేస్తే మేము చాలా రెస్టారెంట్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా కానీ ఇప్పుడు బయట కూడా కొన్ని చాలా వరకు బిర్యానీ పాయింట్స్ బాగా ఎస్టాబ్లిష్ అయినాయి. వాటిని కూడా హైజీనిక్ మెయింటైన్ చేయాలని ఇప్పుడు మీ త్రూ మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా రెస్టారెంట్ కానీ ఈవెన్ కర్రీ పాయింట్స్ కూడా ఏమన్నా ఇబ్బంది ఉండి అన్హైజీనిక్ మెయింటైన్ చేస్తే కఠిన చర్యలు తప్పు.